కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పాఠాల ద్వారా దేవుని మహిమపరిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటూ, ఈరోజు మన పునరుత్థాన దినమున ఒక విలువైన ఆలోచనాత్మకమైన అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. పాఠం పేరు వచ్చి పునర్జన్మ, పునరుత్థానం ఏది నిజం? పునర్జన్మ, పునరుత్థానం ఏది నిజం? ఈ రెండిటి గురించి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనిషికి మరణం పైన సరైన అవగాహన లేదు. ఈరోజు మనిషి ఇదిగో మరణించి మరణం తర్వాత ఏమీ లేదు, మరో జీవితం లేదు, మరో బ్రతుకు లేదు. అసలు భూమి మీద మనిషి ఇదే శాశ్వతమైన జీవితము, ఇదే జీవితం అనే ఆలోచనలో మనిషి బ్రతుకుతున్నాడు. ఈరోజు పునర్జన్మ గురించి, పునరుత్థానము, ప్రియులరా, పునర్జన్మ, పునరుత్థానం ఏంటి? వీటిలోని పరమార్థం ఏంటి? పునర్జన్మ అనగానేమి, పునరుత్థానం అనగానేమి? వీటిలో ఏది నిజం? పునర్జన్మ అంటే మనిషి గత జన్మలో సాధించలేనివి మరో జన్మ మరలా భూమిపైన పుట్టి సాధించడమే పునర్జన్మ. చాలామంది సినిమాలు కూడా తీశారు, మగధీర అని, ఈగ అని. మగధీరలో ఉన్న అర్థం ఏంటంటే, ఇదిగో ప్రేమను దక్కించుకోవడానికి మరలా ఇద్దరు ప్రియుడు ప్రియురాలు మరో జన్మలో పుట్టి ప్రేమను దక్కించుకుంటారు. అలాగే ఈగ శిలమ ప్రేమను పొందుకోవడానికి మరో జన్మలో ఈగగాను పుట్టాడు, పగ తీర్చుకోవడానికి. అంటే పునర్జన్మ అంటే మరలా మనిషి గత జన్మలో చేసిన పాపాలను బట్టి ఇదిగో కుక్కగానో, నక్కగానో, పందిగానో, ఈగగానో పుడతాడు. ఇదిగో మనిషికి ఒక జన్మ కాదు, ఎన్నో జన్మల బంధం. గత జన్మలో నేను చేసిన తప్పులను బట్టి ఈ జన్మలోనూ నక్కగానో, కుక్కగానో పుడతాను. ఒకవేళ నేను మంచి చేశాను అనుకో, మనిషిగా పుడతాను అనే దాన్ని పునర్జన్మ అంటారు. అంటే మనిషి మరల భూమి మీద పుట్టడం, మనిషి మరల మరో జన్మ భూమి మీద ఎత్తడాన్ని పునర్జన్మ. ఏంటి? మరణం గురించి మనిషికి సరైన అవగాహన లేదు. అందుకే మరణం గురించి ఎవరైనా చెప్పాలంటే కేవలం దేవుడు మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే జనన మరణాల రహస్యాన్ని ఛేదించేది ఎవరు? దేవుడు. పుట్టించేది ఆయన అయినప్పుడు, మరణం ఇచ్చేది దేవుడు అయినప్పుడు వాటి గురించి చెప్పాలంటే 66 పుస్తకాలు మాత్రమే చెప్పాలి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. త్వరగా ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. కలుగబోవున్నది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. ఏంటి? బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారట? విస్తారముగా మాట్లాడుదురు. మరణం అండి, గత జన్మలో నేను పాపం చేశాను, ఈ జన్మలో నేను పందిగా పుడతాను. ఇదిగో గత జన్మలో నేను ప్రేమను దక్కించుకోలేదు, నా ప్రేమ విఫలమైంది, పెద్దలు అంగీకరించలేదు, మేము ఆత్మహత్య చేసుకున్నాము, మరలా గత జన్మలో మరో జన్మలో మేము ప్రేమికులుగా మరలా మేము మరో జన్మను ఎత్తుతాము. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఏంటి? సమాజానికి మరణం తర్వాత ఏమి జరుగుతుందో, ఏమి సంభవించబోతుందో, మరణం తర్వాత జరిగే పరిస్థితులు ఏంటో చెప్పాలంటే ఎవరు చెప్పాలి?
బైబిల్ మాత్రమే చెప్పాలి, దేవుడు మాత్రమే చెప్పాలి, దేవుని మాటలు చదివి తెలుసుకున్న క్రైస్తవుడు మాత్రమే చెప్పాలి. లోకానికి వీటిపైన అవగాహన లేదండి. మరణం గురించి సరైన అవగాహన మనిషికి లేదు, మనిషికి లేదు. గనక ఇంతకు పునర్జన్మలు ఉన్నాయా? పునర్జన్మల గురించి ఆలోచించి తర్వాత పునరుత్థానం గురించి ఆలోచించి ముగించుకుందాం. పునర్జన్మ ఉందా? గత జన్మలు జ్ఞాపకాలు మనిషికి మరలా వస్తాయా? మనిషి మరలా భూమి మీద పుడతాడంటే బైబిల్ సెలవిస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఇంతకు ఏం చెప్తుంది బైబిల్? యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడిగారు. ఏంటి చూడండి ఆ ప్రశ్న. యేసుక్రీస్తు వారి సమాధానం అని చూడగలిగితే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీని కన్నవారా అని అడిగెను. ఈ మాటలు ఏముండి తెలుసా? ఒక గుడ్డివాడు కనపడ్డాడంట. కనపడి శిష్యులు అడుగుతున్నారు, ఇదిగో ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి తప్పు ఎవరు చేశారు? వీడు చేశాడా, వీని కన్నవారు చేశాడా? అంటే ఇదిగో గత జన్మలో వీళ్ళు తల్లిదండ్రులు తప్పు చేయబట్టి గుడ్డివాడుగా పుట్టాడా, లేదంటే గత జన్మలో వీడే ఏమైనా తప్పు చేయడం బట్టి గుడ్డివాడిగా పుట్టాడా అడిగారు యేసుక్రీస్తు వారిని. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్పాడు చూడండి. అందుకు యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. ఇదిగో వీడు పాపము చేయలేదు. గత జన్మలో వీడు మరల పుట్టలేదు. గత జన్మలో తల్లిదండ్రులు పాపము చేయలేదు. ఇదిగో గత జన్మలో మనిషి చేసిన తప్పులను బట్టి, మనిషి చేసిన పాపాలను బట్టి పందుగా పుట్టవాడు అనేవాడు ఒకడు, గాడిదిగా పుడతాడనేవాడు ఒకడు, లేదా గుడ్డివాడుగా అవయవాలు లేనివాడిగా శాపగ్రస్తుడుగా బ్రతుకుతాడు పుడతాడనేవారు చాలామంది ఉన్నారు. కనుక గత జన్మలు పునర్జన్మ అనేటివి ఏవి కూడా లేవు. దేవుని మహిమార్థమై ఇలా పుట్టాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మొదటి శతాబ్దములో రాజులు సైతం ప్రజలు సైతం ఎలాంటి భ్రమలో ఉన్నారో చూడండి. యోహాను సువార్త మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ఆ సమయమందు ఆ చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మిచ్చు యోహాను కదా, అతడు మృతుల్లో నుండి లేచెనని, అందువలననే ఈ అద్భుతములు సూచక్రియలు చేయగలుగుతున్నాడు అని ఎవరన్నారు? ఒక రాజు హేరోదు. ఎందుకో తెలుసా? అంతకుముందే హేరోదు ఒకరిని చంపించాడు. ఎవరైనా ఒక దైవ సేవకుని, బాప్తిస్మిచ్చు యోహాన్ని ఖడ్గము ద్వారా శిరస్సు నుంచి తలను వేరు చేయించాడు. అంటే ఈ హేరోదు ఆనాటి ఉన్న ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే, యేసుక్రీస్తులు వారు చనిపోయినటువంటి బాప్తిస్మిచ్చు యోహానే యేసుక్రీస్తు వారుగా వచ్చాడు. చూడండి ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అంటే పునర్జన్మ యేసుక్రీస్తులు వారు ఎవరో కాదు, చనిపోయినటువంటి బాప్తిస్మిచ్చు యోహానే యేసుక్రీస్తులాగా మృతులో నుండి లేచాడు. ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళు ఆలోచించారు. ఇలాంటి పునర్జన్మ అనేది ఇప్పటి నుంచే కాదండి, ప్రారంభం నుంచి ఉన్నాయి. ఫరో కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఫరో ఎవరైనా చనిపోయాడు అనుకో, ఆయన చనిపోయినప్పుడు ఆయన పెట్టెలు ఏం పెడతారు తెలుసా? ఆయనకి ఇష్టమైనటువంటి బంగారు ఆభరణాలు, వజ్రాలు ఇవన్నీ పెడతారు. ఎందుకు పెడతారు అవన్నీ? ఇదిగో మరో జన్మలో నువ్వు ఒకవేళ మళ్ళీ పుట్టావనుకో, చేతులతో పుట్టుకుంటే ఎలా పుడతావు? ఈ బంగారంతో వస్తావు, ఈ వజ్రాలతో మళ్ళీ నువ్వు తిరిగి లేస్తావు. ఎంత భయంకరమైన మూఢనమ్మకాలు. అంటే మనిషి పునర్జన్మ అనేది ఏమే కానీ లేదు. అందుకే బైబిల్ ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను. ఎన్నిసార్లు మృతి పొందాలంట? ఒక్కసారి అన్నాడా, 2 సార్లు 3 సార్లు అన్నాడా? ఒక్కసారి ఎందుకు అన్నాడు? ఒక్కసారే జన్మిస్తాడు గనక ఒక్కసారి మృతి పొందాలి.
ఒకవేళ 2 సార్లు మృతి పొందాలన్నాడు, ఎన్నిసార్లు జన్మించాలి? 2 సార్లు జన్మించాలి. ఇక్కడ 2 సార్లు అన్నాడా, 3 సార్లు అన్నాడా? ఒక్కసారే మృతి పొందవలెను, ఒక్కసారే మరణించాలి. ఒక్కసారి ఎందుకు మరణించాలి? మనిషి ఒక్కసారే పుడుతున్నాడు గనక, మనిషి జన్మ ఒక్కసారే గనక ఒక్కసారే మృతి పొందాలి. కనుక మరలా కోరికలు తీర్చుకోవడానికి, మరలా గత జన్మ జ్ఞాపకాలని మరలా భూమి మీద మరలా పుట్టడం అనేది లేదు, లేదండి. కనుక ఇది బైబిల్లో కూడా ఉంది కదా పునర్జన్మ గురించి, ఎందుకు మీరు లేదంటారు అనొచ్చు. బైబిల్లో కూడా ఉంది. ఎక్కడుందో చూడండి ఒకసారి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము. ఇక్కడ కనపడుతుంది మనకి, ఏంటి కనపడుతుంది? పునర్జన్మ. ఇదిగో బైబిల్లోనే ఉంది కదా, గత జన్మలు పునర్జన్మలు ఉన్నాయి, బైబిల్లోనే ఉంది కదా, మీరేంటి లేదని చాలామంది మాడుతూ ఉంటారండి. కానీ మీరు అనుకున్నట్లుగా పునర్జన్మల గురించి కాదు రాయించింది అక్కడ. అంటే లోకం ఏం ఆలోచిస్తుంది? మనిషి మరలా తన ప్రేమను దక్కించుకోవడానికి, మనిషి మంచి చేస్తే మనిషిగా పుడతాడు మరో జన్మలో, మనిషి తప్పు చేస్తే కుక్కగానో పందిగానో నక్కగానో కాకిగానో పుడతాడు ఆలోచన సమాజానికి ఉంది. అంటే మనిషి మరలా భూమి మీద మరో జన్మ ఎత్తుతాడు అనేది పునర్జన్మ. కానీ బైబిల్ దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ? మనిషి మరలా జన్మించడం గురించి మాట్లాడట్లేదు. నీటి మూలముగా బాప్తిస్మం ద్వారా జన్మించే జన్మ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ జన్మ గురించి? బాప్తిస్మం అనే జన్మ గురించి. ఏంటి? బాప్తిస్మం అనే జన్మ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే బాప్తిస్మం ఏం చేస్తాం మనము? నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలంటే ఈ శరీరాన్ని నీటిలో పాతిపెట్టి, ఈ శరీరాన్ని సమాధి చేసి నూతనంగా క్రీస్తులో జన్మించడమే బాప్తిస్మం. అంటే ఇక్కడ దేని గురించి మాడుతున్నాడు అక్కడ? బాప్తిస్మం అనే ఒక కార్యక్రమాన్ని గురించి మాడుతున్నాడు తప్ప మరలా భూమి మీద మరో జన్మలు ఎత్తాం, 7 జన్మలు 14 జన్మలు అనేవి లేవు. భర్త దగ్గరకు వచ్చి భార్య అంటే, ఇదిగోండి నాకు 7 జన్మలు నువ్వే భర్త రావాలంటాడు. ఇదిగో నాకు 7 జన్మలు నువ్వే భార్యగా ఉండాలంటాడు. ఏంటి అవన్నీ కుదురుతాయా? మనిషి జన్మ భూమి మీద ఒక్కసారే మనిషి జన్మించాలి. జన్మించిన తర్వాత మరణము రాగానే మరో లోకానికి ప్రయాణమై వెళ్ళిపోవాలి. అందుకే మనిషి చనిపోతే ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అంటే మనిషి మరలా భూమి మీదకి రావడాలు, మరలా మరో జన్మ ఎత్తడాలు, పందిలో దూరడాలు, కుక్కలో దూరడాలు, కాకిలో దూరడాలు అనేవి లేవు. గనక ఒక ఫేక్ని, ఒక తప్పుడు విధానాన్ని, ఒక తప్పుడు ప్రచారాన్ని సమాజంలో ఎంత నిజముగా చేసింది ఒకసారి ఆలోచించండి. పునర్జన్మలు అనేవి సమాజంలో నిజం అనుకుంటున్నారు, కానీ అదేంటి? బైబిల్ ప్రకారంగా వాస్తవము కాదు, ఒక ఫేక్ సమాచారము. ఓకే, ఇప్పుడు వరకు ఏం ఆలోచించాం మనము? పునర్జన్మ నిజమా అంటే పునర్జన్మ నిజమే కాదు, అది ఒక ఫేక్ మాత్రమే, తప్పుడు సమాచారము. ఇప్పుడు 2వ పాయింట్ గురించి ఆలోచించి ముగించుకుందాం. 2వ పాయింట్ ఏంటి? పునరుత్థానము. 2వ పాయింట్ ఏంటి? పునరుత్థానం. పునరుత్థానం అనేది నిజమా అబద్ధమా? అసలు ఏంటి పునరుత్థానం అంటే ఏంటో ఆలోచించగలిగితే, పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే మరణం తర్వాత మనిషికి మరో బ్రతుకు ఉంది అని చెప్పడాన్ని పునరుత్థానము అంటారు. మరణం తర్వాత మనిషికి మరో జీవితం ఉంది అనడాన్ని పునరుత్థానము అంటారు. ఈరోజు క్రైస్తవ్యం అనగానే దేనిపైన పునాది వేయబడింది? ఏంటి క్రైస్తవం దేనిపైన పునాది వేయబడింది? మరణ సమాధి పునరుత్థానం మీద పునాది వేయబడి ఉంది. ఈరోజు నీవైనా నేనైనా ప్రపంచ క్రైస్తవులైనా యేసు దగ్గరికి ఎందుకు వచ్చాము? బైబిల్ని ఎందుకు కలిగినాం? మనము ఎందుకు దేవుని నమ్ముకున్నామో తెలుసా? మనకు మరో బ్రతుకు ఉందని నమ్మడాన్ని, మరో బ్రతుకు ఉందని తెలుసుకోవడానికే బైబిల్ దగ్గరికి వచ్చాం. అంటే పునరుత్థానము అంటే మనిషికి మరో జీవితం ఉంది, మరో బ్రతుకు ఉంది. అయితే ఎలా? ఆ మరో జీవితం మనం ఎలా పొందుకోవాలి? మరో బ్రతుకును మనం ఎలా పొందుకోవాలి? మనిషికి మరో జీవితం ఉందా? ఉందండి. ఈరోజు సమాజంకి ఏం ఆలోచన వస్తుందంటే మనిషికి మరో జీవితం అనేది లేదు, చస్తే ఏ గొడవ లేదు, చస్తే ఏ గోల లేదు.
ఈరోజు మనిషి పాటలు, పిచ్చి పిచ్చి పాటలు. ఇదిగో మరణిస్తే మరో జీవితమే లేదు, మరణిస్తే మరో బ్రతుకే లేదు. ఈ మనిషికి మరణిస్తే గాలిలో కలిసిపోతాడు అనేవారు ఒకడైతే, మనిషి మరణిస్తే కోరికలు తీర్చుకోవడానికి మరలా భూమి మీద తిరుగుతున్నాడు అనేవాళ్ళు మరి కొంతమంది. కొంతమంది కనుక ఆలోచిద్దాం. ఇంతకీ పునరుత్థానము, మరో జీవితం ఉందన్నాడు కదా. అయితే పునరుత్థాన్ని పొందుకునే భాగ్యం, పునరుత్థానములో మరలా మనం బ్రతికే అవకాశం మనకుందా లేదా అన్నది మన బైబిల్లోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. మృతులు పునరుత్థానమును అలాగే ఫస్ట్ నుంచి చదవండి. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయతముగా లేపబడును. ఇక్కడ చెప్పాడండి, మనకేం చెప్పాడు తెలుసా? ఇదిగో పునరుత్థానము ఉంది, మృతుల పునరుత్థానము జరగబోతుంది. ఎప్పుడు జరుగుతుంది అది? యేసుక్రీస్తు రెండవ రాకడలో మృతుల పునరుత్థానం అనేది ప్రపంచానికి జరగబోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంట? మృతుల పునరుత్థానము ఇలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. లేపబడును, లేపబడడం అంటే ఏంది? మృతుల పునరుత్థానము ద్వారా మనిషి మరో జన్మను పొందుకోబోతున్నాడు. మనిషి మరల బ్రతకబోతున్నాడు, లేపబడబోతున్నాడు. ఏంటి? క్షయమైనదిగా విత్తబడి అక్షయతలోనికి మనిషి మారబోతున్నాడు. ఏంటి? శరీరం అనేది క్షయమైన శరీరము. ఈ దేహము క్షయమైపోయేది, క్షీణించపోయేది, కుళ్ళిపోయేది. ఏంటి? ఈ శరీరం మట్టిలో కలిసిపోయేది, నాశనమైపోయేది. కానీ మరణం తర్వాత మరల యేసుక్రీస్తు రెండవ రాకల్లో మనం పొందుకుపోయే ఆ దేహం ఏదైతే ఉందో అది అక్షయతమైన దేహము, దానికి ముగింపు లేని దేహము, దానికి చావు లేని దేహము. ఆ దేహాన్ని మనం పొందుకోబోతున్నామట. చదవనమాట. అక్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. లేపబడునంటే ఏంది? మృతుల పునరుత్థానము జరుగును. మనిషి మరల బ్రతుకుతాడు, మనిషి మరల లేస్తాడు. ఏంటి ప్రియులారా? ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట యోహాను సువార్త 5వ అధ్యాయం 27-28. యోహాను సువార్త 5వ అధ్యాయము 27-28. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు చదవండి. అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వాడు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. నేను కాలం వస్తుందమ్మా, ఆ కాలమున మృతులైన ప్రతి ఒక్కరు ఏమవుతారంట? సజీవులుగా లేపుదురు, సజీవులుగా లేచిపోదురు, సజీవులుగా లేపబడుదురు. ఎప్పుడది? యేసుక్రీస్తు రెండవ రాకడలో మృతులైన వారందరూ, మనకంటే ముందు మరణించిన వాళ్ళు, ఆదాము నుంచి ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులైన అనీతిమంతులైన ప్రతి మనిషి లేపబడబోతున్నాడు. ఒకానొక రోజు లేచి జీవ పునరుత్థానం వైపుకును పరలోకానికి పాతాళానికి వెళ్ళుదురు. ఇది సమాజానికి తెలుసంటారు? తెలియదండి. మనిషికి మరో జీవితం ఉంది, మరో బ్రతుకు ఉంది. ఇదిగో మరలా మనం ఒకరోజు మరలా మనం లేస్తాము, లేపబడుతాము, జీవ పునరుత్థానంలోని పరలోకానికి వెళ్ళిపోతాం, మరో జీవితాన్ని పొందుకుంటామనే ఆలోచన సమాజానికి లేదు గనకనే ఏం ఆలోచిస్తారు తెలుసా? సమాజం తినాలి, తాగాలి, ఈ జీవితమే బ్రదర్, ఇక వేరే జీవితం లేదు కనుక ఎంజాయ్ చేయాలి బ్రదర్ అంటాడు. ఈ జీవితాన్ని మనము ఎంజాయ్ చేయాలి, ప్రతి క్షణం వృధా చేసుకోకూడదు, ఆనందించాలి, తాగాలి, తినాలనే భ్రమలో మనిషి బ్రతుకుతున్నాడు. అందుకే సమాజాన్ని గురించి దేవుడు ఒక మంచి మాట మాట్లాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం.
యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చూడండి. రేపు చచ్చిపోదుము గనుక తిందుము తాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షరసము తాగుచు. చూడండి ఎలా ఉన్నారంట సమాజం. మనుషులు ఎలా ఆలోచిస్తారు తెలుసా? రేపు చనిపోదుము గనక, రేపు చనిపోదుము గనక, ఇదిగో రేపు ఎలాగో చనిపోతాం గనక ఏం చేద్దాం, రా ఎద్దులు తీసుకొని రా, మంచి మేకదూడలు తీసుకో, మంచి కోడదూడలు తీసుకో, కోసుకొని మాంసము తినుచు తాగుచు. ఏంటి? తినడం అలవాటు పడిపోయింది సమాజం, తాగడానికి అలవాటు పడిపోయింది సమాజం. అంటే తినడం తాగడం ఎప్పుడుంది బ్రదర్? చేరువు చనిపోతాం. చనిపోయే లోపు అన్ని సుఖాలను అనుభవించి చనిపోవాలి. చనిపోయే లోపు అన్ని సుఖాలను అనుభవించి చనిపోవాలి బ్రదర్. రా తిందాం తాగుదాం. ఈరోజు మనిషి తినే గురించి ఉన్నంత ఆలోచన, తాగేదాని గురించి ఉన్నంత ఆలోచన మరో బ్రతుకు గురించి మనిషికి ఈరోజు లేదు. లేదండి, లేదు. ఆ మధ్య 2012 యుగాంతం అన్నప్పుడు వార్తాపత్రికలో న్యూస్లో వచ్చినప్పుడు, ఇదిగో ఎలాగో అందరూ నాశనం అయిపోతాము, ప్రపంచమే పతనానికి వెళ్ళిపోతుంది, 2012 యుగాంతంలో నాశనం అయిపోతుంది కనుక ఇంకేం చేద్దాం, ఇంట్లో ఉండే కోడలని తీసుకొనిరా, ఇంట్లో ఉండే మేకపోతులు తీసుకొని మొత్తం తీసుకొని అని చెప్పి మొత్తం తినేశారంట. కానీ మరుసటి రోజుకి యుగాంతము జరగలేదు. అంటే ఈరోజు మనిషి తినడం గురించి ఉన్నంత ఆలోచన, తాగడం గురించి ఉన్నంత ఆలోచన, మరో బ్రతుకు గురించి మనిషికి మరో ఆలోచన లేదండి. గనక మరో బ్రతుకు ఉందని, ఇదిగో ఒకానొక రోజు రెండవ రాకల్లో సమాధులు మృతులైన వారందరూ ఒకరొక రోజు లేస్తారని బైబిల్ ఇంత స్పష్టంగా చెబితే, ఇది మరో జీవితం ఏమీ లేదు బ్రదర్, ఈ జీవితమే ముగింపు అని ఈరోజు మనిషి ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు. ఒక భ్రమలో బతుకుతున్నాడండి మనిషి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఏంటి? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఏంటి? ప్రపంచములో మరణం తర్వాత మరో బ్రతుకుంది. మృతుడై సజీవుడుగా లేచిన వారిలో ఒకే ఒక్కడు వండంలో ఎవరైనా యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇదిగో సజీవుడుగా సమాధి ఖాళీగా ఉన్నది ఎవరైనా, సమాధులు ఖాళీగా ఉన్నట్టు ఎవరు సమాధి? అది యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే. ఎందరో చనిపోయారు, యేసుక్రీస్తు వరకు ముందు ఎందరో చనిపోయారు, యేసుక్రీస్తు తర్వాత ఎందరో చనిపోయారు. అందరూ చనిపోయినా వారి సమాధులు, వారి యొక్క శరీరాలు సమాధిలో ఉన్నాయి తప్ప యేసుక్రీస్తు వారి చనిపోయి సమాధి చెయ్యబడి తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు, సజీవుడుగా లేచాడు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది, సజీవుడిగా లేచాడండి మహానుభావుడు. ప్రథమ ఫలముగా మొట్టమొదటిసారిగా ఇదిగో మరో బ్రతుకుంది నాయన, మరో జీవితం ఉంది నాయన, మీరు బ్రతకండి, ఇదిగో నన్ను చూడండి, నేను సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాను. నిదర్శనం బైబిల్. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానమే, ఆయన పునరుత్థానుడైన సందర్భమే మనకు క్రైస్తవ్యానికి ఒక పునాది. నిజంగా యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది కనుక మనం కూడా లేస్తాం, మనం కూడా లేపబడతాం. ఎలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, ఇదే 15వ అధ్యాయం 35వ వచనం. ఒక ప్రశ్న చూడండి, పౌలు గారు ఒక ప్రశ్న అడిగారు కొరింథీయులు. ఇవన్నీ పౌలు గారు మృతుల పునరుత్థానం గురించి, మరో బ్రతుకు గురించి పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఎంతో స్పష్టంగా రాయించాడు. చూడండి, అప్పుడు పౌలు గారు మరో బ్రతుకుందని ఆయన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడు, సజీవుడిగా లేచాడు అన్నప్పుడు సమాజానికి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో లేతురు. మంచి ప్రశ్న అడిగాడు కదా.
ఏంటి అద్భుతమైన ప్రశ్న అండి. ఇదేంటో తెలుసా ప్రశ్న? ఇదో పౌలు గారు, నువ్వు బాగానే చెప్తున్నావు, చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందంటున్నావు, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచాడని నువ్వే చెప్తున్నావు, మరో జీవితం ఉందని చెప్తున్నావు. అయితే మంచిది. అయితే మృతులు ఎలాగు లేపబడుదురు? మృతులు ఎలా లేపబడతారు? వారు ఎట్టి శరీరముతో వత్తురు, ఎట్టి శరీరముతో వత్తురు. అండర్లైన్ చేసుకోండి. ఎట్టి శరీరముతో వస్తారు. నాకంటే ముందు మా తాతలు చనిపోయారు. మా తాతల కంటే ముందు కొన్ని తరాలు అందరూ చనిపోయి బూడిదిగా మారిపోయారు. అందరూ చనిపోయి మట్టిలో మట్టయిపోయారు. అందరూ చనిపోయి ఎముకలు కూడా కనిపించట్లేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎట్టి శరీరంతో వస్తారు? మరో జీవితం ఉందంటున్నావే, మరో బ్రతుకుందంటున్నావే, మనిషి మరలా లేస్తాడంటున్నావే. ఓకే, లేస్తాడు. అయితే ఎలాంటి శరీరాన్ని ధరించుకొని వస్తాడు? ఏంటి, మనిషి చనిపోయాడు అనుకో, ఒక వారానికే అవయవాలన్నీ కుళ్ళిపోతాయి. గోర్లు రాలిపోతాయి, ఎంటుకలు రాలిపోతాయి, శరీరం మాంసం పురుగులు తినడం మొదలుపెట్టి ఒక 5 నెలలు వచ్చాయి అనుకో, ఏముంటాయి? 5-6 నెలలకి స్కల్ ఓన్లీ ఎముకలు మాత్రమే ఉంటాయి. అస్థి పంజరము. ఒక 2 ఏళ్ళు దాటిందనుకో, ఆ ఎముకలు కూడా కనపడు. ప్రారంభం పాతి పెట్టినప్పుడేమో శరీరం ఉంది, 1 సంవత్సరం తర్వాత శరీరము లేదు. మరి ఎట్టొస్తాడు? ఏ శరీరంతో వస్తాడు? శరీరం మట్టిలోనికి వెళ్ళిపోయి మట్టిలో కలిసిపోయింది కదా, మరి ఎలాంటి శరీరంతో వస్తాడు? ప్రశ్న భలే ఉంది కదా, అద్భుతమైన ప్రశ్న అండి. కొంతమంది ఉన్నారు, అప్పుడప్పుడు యాక్షన్ జరుగుతుంటే, మొన్ననే బస్ యాక్షన్ జరిగింది. కర్నూలు నుంచి హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్తుంది. కర్నూలు నుంచి ఎక్కడికి? బెంగళూరుకి బస్సులో ఇంచుమించు 40 మంది చనిపోయారు. బూడిదైపోయారు. ఎలా అయిపోయారు? బూడిద. కనీసం మాంసం కూడా దొరకలేదంట, బూడిదిగా మారిపోయారు. ఇప్పుడు కొంతమంది యాక్సిడెంట్లోనో ట్రైన్ ప్రమాదం వలన శరీరాలు బూడిదిగా మారిపోతుంది కదా, శరీరము లేదు కదా, బూడిదిగా మారిపోయిన శరీరము లేదు కదా. ఈ బూడిదిగా ఉన్నవాడు ఎలాంటి శరీరముతో లేస్తాడు? నిజమే కదండి. పాతి పెడితే శరీరం మట్టిలోకి వెళ్ళిపోయింది, బూడిదైపోయింది, మట్టిలో కలిసిపోయింది. కాలిస్తే బూడిదైపోతుంది. 80 కేజీల శరీరము కాలిస్తే పిడికెడు బూడిద కూడా రాదు. ఇప్పుడు శరీరం లేదు, బూడిదైపోయింది. శరీరం లేదు, పాతి పెట్టారు, మట్టిలో కలిసిపోయింది. కొంతమంది అయితే సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళుతుంటారు. ఇప్పుడు సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదం జరిగిందనుకో, కొన్ని సంవత్సరాల కిందట టైటానిక్ షిప్ మునిగిపోయింది. కొన్ని వేల మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? కొన్ని వందల మంది చనిపోయారు. ఇప్పుడు ఆ 100 మంది చనిపోయిన వాళ్ళు శరీరాలు ఏమైపోయాయి? ఒక తిమ్మింగలం తినేసింది, ఒక చేప తినేసింది, కొన్ని జంతువులు, క్రిములు, కీటకాలు తినేసాయి. ఇప్పుడు సముద్రములో చనిపోయిన వాడి శరీరము లేదు, మట్టిలో చనిపోయిన వాడి శరీరము మట్టిలో కలిసిపోయి సంవత్సరానికి కనపడకుండా పోయింది. అగ్నిలో కాలిపోయిన శరీరము బూడిదైపోయింది. సముద్రములో చనిపోయిన వాని శరీరము చేపలు తినేసి అన్ని తినేసాయి. మరి ఎట్టి శరీరంతో వస్తాడు మనిషి? మరలా ఎలా బ్రతుకుతాడు మనిషి? మరి ఏ దేహంతో వస్తాడు మనిషి? ఇక ఆలోచించండి. మన దేవుని పిల్లరా, యేసు చెప్పాడంటే 100% నిజమది. మనిషి మరల బ్రతుకుతాడు, మనిషి మరల లేస్తాడు అన్నాడంటే ఖచ్చితంగా మనిషి బ్రతుకుతాడు. ఎలా వస్తాడైతే మనిషి? ఎట్టి శరీరంతో వస్తాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20 వచ్చాం 13 వచ్చిన 20:13. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, చనిపోయిన వారందరూ, చనిపోయిన వారందరూ, సమాధిలో పాతి పెట్టిన వారందరూ, అగ్ని ద్వారా కాలిపోయిన వాళ్ళందరూ, మరణించిన వాళ్ళందరూ, నీకంటే ముందు మరణించిన వారైనా, నీ తర్వాత మరణించిన వారైనా, నీ కళ్ళ ముందు మరణించిన వారైనా, చదవమ్మా. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును. సముద్రంలో చనిపోయామనుకో, నీ శరీరం అంతా సముద్రంలో కలిసిపోయినా యేసుక్రీస్తు 2వ రాకలు ఏం జరుగుతుందంట? సముద్రములు ఎందరైతే చనిపోయారో వారి శరీరాలు కుళ్ళబడి, శరీరాలు చేపలు తిన్నా, తిమ్మింగలు తిన్నా, ఏవి తిన్నా యేసుక్రీస్తు 2వ రాకల్లో సముద్రములో ఉన్న మృతులను ఏం చేస్తుందంట? అప్పగించును. మనిషి నువ్వు సముద్రంలో చనిపోయినా,
అగ్నిధర కాలిపోయిన, ప్రమాదములు బూడిదైపోయిన, మట్టిలో పాతిపెట్టి మట్టిలో కలిసిపోయిన, ఇవన్నీ ఎక్కడుంటాయి? మట్టిలోనే భద్ర చేయబడి ఉన్నాయి. మన దేహాలు కుళ్ళిపోయిన ప్రతిదీ ఎక్కడుంటుంది? మట్టిలోనే ఉంటుంది. మట్టిలోనే భద్ర చేయబడుతున్నాయి. అందుకే కీర్తనల గ్రంథం మంచి మాట. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక ముందు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు దేవుడవు నీవే. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఏంటి, మనుషుల్ని ఎలా మారుస్తున్నాడట? మంటికి మారుస్తున్నావు. మట్టిలో కలుపుతున్నాడా? మంటికి మారుస్తున్నాడా? మంటికి మారుస్తున్నాడు. కలపడానికి మార్చడానికి తేడా ఉంది. ఉదాహరణకు పాలల్లో నీళ్లు కలుపుతాం. పాలల్లో ఏం కలుపుతాం? నీళ్లు కలుపుతాం. నీళ్లను పాలుగా మారుస్తామా? ఏంటి, మారుస్తామా? మార్చలేం. పాలల్లో నీళ్లు కలుపుతాము, కానీ నీళ్లను పాలగా మార్చలేము. అంటే మార్చడము, కలపడం వేరు వేరు. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రతి శరీరాలను, ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడంట? మట్టికి మార్చుచున్నాడు. ఒక ప్రక్రియ జరుగుతుంది అక్కడ. స్థితిని మారుస్తున్నాడు. ఈ శరీరాలను, ఈ దేహాన్ని, ఈ మాంసపు ముద్దను మట్టికి మార్చుచున్నాడు. ఎందుకు మట్టికి మారుస్తున్నాడు? ఎందుకు మట్టికి మారుస్తున్నాడంటే, మట్టి పాడవనిది. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా, భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మట్టి కుళ్ళిపోతుందా? మట్టి కుళ్ళిపోదు. నీ శరీరాన్ని మట్టిలోకి వేస్తే ఆ శరీరం కుళ్ళిపోయిన శరీరమైనా బాగవుతుందేమో, కానీ ఆ మట్టి మళ్ళీ కొద్ది రోజులకి మంచిగా వాసన వస్తుందేమో, కానీ మట్టి ఎప్పుడు కూడా కుళ్ళిపోదు. మనం దాన్ని పాడు చేస్తాం. ఒంటెలు పోసో, పాసు పోసో, దాన్ని భయంకరంగా మనం చేసే పనులు బట్టి దాన్ని వాసన తెప్పిస్తాం. కానీ మట్టి ఎప్పటికీ కూడా చెడిపోదు, వాసన రాదు. మట్టి వాసన మంచిగా ఉంటుంది. వర్షం అన్నప్పుడు గమనించండి, బయటికి వెళ్ళి అప్పుడు ఏం వాసన వస్తుంది? మనకి మట్టి వాసన వస్తుంది బయటికి. అంటే మన దేహాలని దేనిగా మారుస్తున్నాడు? మట్టికి మారుస్తున్నాడు. ఎందుకు మట్టికి మారుస్తున్నాడు దేవుడు? మట్టి ఎప్పటికీ పాడవనిది. శరీరమైనా నాశనం అయిపోతుంది. ఈ శరీరం పాడవుతుంది. ఈ శరీరం కుళ్ళిపోతుంది. ఈ శరీరం వాసన కొడుతుంది. కొద్ది రోజులకి శరీరం కుళ్ళిపోతుంది. కానీ మట్టి ఎప్పటికీ పాడవనిది. ఎందుకు ఆ ప్రక్రియ చేశాడు దేవుడు? ఎందుకు ఆ పద్ధతిని ఎంచుకున్నాడు దేవుడు అంటే, ఒక పద్ధతి ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఉదాహరణకు టమోటాలు ఎన్ని రోజులు పాడవుతాయి? మహా అయితే ఒక 2 రోజులు. ఒక కేజీ టమోటాలు 2 రోజులకి ఏమైపోతుంది అంటే కుళ్ళిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టావనుకో ఒక వారం రోజులు వస్తుంది. తర్వాత ఏమవుతుంది? అది కుళ్ళిపోతుంది. టమోటాలు కుళ్ళిపోతాయి. ఒక వారానికో 2 రోజులకో కుళ్ళిపోతాయి. అదే టమోటాలు కొన్ని సంవత్సరాలుగా ఉండాలంటే ఏం చేయాలి? టమోటాను సాస్గా మార్చాలి. ఎలా మార్చాలి? టమోటాలను సాస్గా మార్చాలి. సాస్ అప్పుడప్పుడు బెడ్ తిన్నప్పుడు, అప్పుడప్పుడు చికెన్కి వెళ్ళినప్పుడు, చికెన్ లాలీపాప్ తీసినప్పుడు సాస్ వేస్తాడు పైన. ఏం సాస్ అది? టమోటా సాస్ వేస్తాడు. అంటే టమోటాలు 3 రోజులు ఉంటే కులిపోతాయి. అదే టమోటాలను స్థితిని మార్చావనుకో, టమోటాలను రూపాంతరం చెందించావనుకో, సాస్గా మారిస్తే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. టమోటాలుగా ఉంటే 3 రోజులకి కుళ్ళిపోతుంది. కానీ టమోటాలు సాస్గా మార్చావనుకో సంవత్సరమైనా ఉంటుంది. సంవత్సరమైనా ఉంటుంది. అంటే టమోటాల్ని స్థితి మారుస్తున్నాం. టమోటాల్ని రూపాంతరం చెందుతాం. దేనిగా? ఒక సాస్గా మారుస్తున్నాం. పాలున్నాయి, మనం తాగే పాలు, ఆవు పాలైనా, గేదె పాలైనా, ఏ పాలైనా, పాలు 1 రోజుకి 2 రోజులకి ఏమైపోతుంది? ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది. అంటే ఆ పాలు ఏమైపోతాయి? ఉబ్బిపోయో పగిలిపోయో నాశనం అయిపోతుంది, కుళ్ళిపోతుంది.
అంటే 2-3 రోజులు కనీసం ఏ పాలైనా కుళ్ళిపోతుంది. వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకో ఓ వారం వస్తుంది అనుకో, వారం రోజులు ఉంటుంది. కానీ కనీసం ఏ పాలైనా ఒక 3 రోజులకి ఏమైపోతుంది, కుళ్ళిపోతుంది. ఇప్పుడు పాలని ఎక్కువ కాలం రావాలంటే ఏం చేయాలి? పాలను పాల పొడిగా మార్చాలి. ఎలా మార్చాలి? పాలను పాల పొడిగా మార్చావనుకో ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు పాల పొడిగా మార్చావనుకో, వేడి నీళ్ళలో పాల పొడి కలిపావనుకో ఏమగా మారుతుంది? అది పాలగా మారుతుంది. ఇప్పుడు పాలు పాలగా పెడితే వారానికే 3 రోజులకే కుళ్ళిపోతుంది, చెడిపోతుంది. కానీ పాలను పాల పొడిగా మార్చావనుకో సంవత్సరాలైనా ఉంటుంది. ఇది ఎలా వాస్తవమో, ఇది ఎలా నిజమో మన దేహాలను మట్టికి మారుస్తున్నాడు. మట్టికి మారుస్తున్నాడు. ఎందుకు మట్టికి మారుస్తున్నాడు? ఒకానొక రోజు జరగబోతుంది. ఏంటి ఒకానొక రోజు? రెండవ రాకడ జరగబోతుంది. ఎప్పుడు రెండవ రాకడ? ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు వారు నేటికి 2000 సంవత్సరాలైంది భూమి మీదకి వచ్చి. ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? త్వరగా రాబోతున్నా అన్నాడు. ఇప్పటికీ రాలేదు. ఇంకా ఎప్పుడుకొస్తాడో తెలియదు, ఎన్ని సంవత్సరాలకో తెలియదు. మన ముందు మరణించిన వాళ్ళైనా, మన తాతలు ముత్తాతలైనా, మనమైనా, మన ముందు మరణించబోతున్న వాళ్ళైనా, వాళ్ళు శరీరాలన్నీ మట్టిలో కలపబడతాయి. ఈ శరీరాన్ని మట్టికి మారుస్తున్నాడు, మట్టికి మారుస్తున్నాడు. ఎప్పుడైతే శరీరాలను మట్టికి మార్చాడో రెండవ రాకడలో మట్టిలో ఉన్న ఈ దేహం ఏమైపోతుంది? మహిమా దేహంగా మారబోతుంది. మహిమదేహంగా అండి. మట్టిగా మారిన ఈ దేహము ఒక రూపాంతరంలోనికి రాబోతుంది. అక్షయమైన ఈ దేహము, క్షయమైపోయే ఈ దేహము అక్షయతలోనికి వెళ్ళబోతుంది. నిజంగా బైబిల్ చాలా గొప్పదండి. మరో జీవితం ఉంది, మరో బ్రతుకుందని నిజంగా బైబిల్ చెప్పింది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం, ముగింపులోనికి వచ్చాం మనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. పౌలు గారు మరలా తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని గురించి, సంఘంలో ఉన్న వాళ్ళకు మరణం తర్వాత జరిగే పరిస్థితుల గురించి, యేసుక్రీస్తు రెండవ రాకలు జరిగిపోయే ఆ పరిస్థితుల గురించి, జరగబోయే మార్పుల గురించి తెస్సలోనికులకు ఎంత చక్కగా రాశాడు చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవడం. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. ఇదిగో యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఎలా లేచాడో, క్రీస్తు నమ్మిన నీవు కూడా ఒకానొక రోజు లేపబడతావు, ఒకానొక రోజు లేస్తావు. చదవండి ఫస్ట్ నుంచి మరలా 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకొని వచ్చును. మేము ప్రభువును మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభుడు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు వచ్చుచున్నాడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రతి మనిషి లేస్తారండి. క్రీస్తు నందు మృతులైన వారు లేతురు. మనిషికి మరో జీవితం ఉందండి, మరో బ్రతుకుంది. ఈ శరీరం కుళ్ళిపోయిందని బాధపడద్దు, శరీరం నాశనం అయిపోయిందని బాధపడద్దు, మట్టిలో కలిసిపోయిందని బాధపడద్దు. యేసుక్రీస్తు రెండవ రాకల్లో ప్రతి శరీరము, ప్రతి శవము లేపబడును, లేస్తుంది. తర్వాత కట్నివన ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీదికి మేఘముల మీది కొనుక్కోబడదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. చాలండి. కనుక అంటే మనిషికి మరో జీవితం ఉంది, మనిషి మరలా లేస్తాడు, పునరుత్థానంలోని మనిషి పాలు పొందుతాడు. మొట్టమొదటిసారిగా మరో జీవితం ఉందని నిరూపించింది యేసుక్రీస్తు మాత్రం. ప్రపంచములో ఏ మేధావైనా, ఏ గొప్ప అలెగ్జాండర్ అయినా, ద గ్రేట్ ఎవరైనా పర్వాలేదు, ఏ రాజకీయ నాయకుడైనా చనిపోయిన వాడు సమాధిలోనే ఉన్నాడు. కానీ చనిపోయి తిరిగి లేచిన వారిలో ప్రపంచంలో ఒకే ఒక్కడు శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికి ఒక్కడుగా ఉన్నటువంటి మన యేసుక్రీస్తుల వారు.
యేసుక్రీస్తు వారు అంటే మనిషికి మరో జీవితం ఉందని, మరో శరీరాన్ని మనం పొందుకోబోతున్నామని, ఈ శరీరము నాశనం అయిపోయినా, ఈ శరీరము కుళ్ళిపోయినా అక్షయమైన దేహాన్ని మనం పొందుకోబోతున్నాము. మహిమ దేహాన్ని మనం పొందుకోబోతున్నాము. అది పొందుకోవాలంటే మాటలు కాదండి. అది పొందుకోవాలంటే, మరో జీవితం నువ్వు పొందుకోవాలంటే దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకాలి. అందుకే మరో జీవితం ఉందని యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి చూపించాడు. ఆయన ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడని యోహాను సువార్త 12:24 ముగించుకుందాం. యోహాను సువార్త 12:24. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటి ఆ ఉదాహరణ? మనిషికి మరో జీవితం ఉంది, మరో బ్రతుకుంది అనడానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఏం చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విస్తారముగా ఫలించును. ఒక విత్తనము చనిపోతే మరలా బ్రతుకుతుంది. ఒక విత్తనము చనిపోతే నేలలో పడి చావగానే మరో జీవితాన్ని పొందుకుంటుంది. మనిషి కూడా మరో జీవితాన్ని పొందుకుంటాడు. ఈ జీవితం ముగింపు కాదు, మరో జీవితంలోనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవాలంటే క్రీస్తునందు ప్రతి మనిషి మృతుడవ్వాలి, క్రీస్తునందు చనిపోవాలి, క్రీస్తులా బ్రతకాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తులా జీవించాలి. ఒక విత్తనం అండి, అది చనిపోతేనే కదా మరో బ్రతుకుతుంది. చనిపోలేదు ఒక విత్తనం, అది ఒంటిగానే ఉంటుంది. అది చచ్చిన ఎడల మరలా బ్రతుకును, మరలా బ్రతుకును. అంటే ఒక విత్తనం చనిపోగానే, నేలలో వేయగానే ఒక విత్తనం బ్రతుకుతుంది. మనిషి కూడా మరణం తర్వాత మనిషి మరలా బ్రతుకుతాడు, మరో లోకానికి వెళ్ళిపోతాడు. మరో లోకానికి వెళ్ళిపోతాడండి. ఏ దేహంతో? మహిమా దేహంతో. నువ్వు పరలోకానికి మహిమా దేహంతో వెళ్ళిపోతావు. అనంతకాలం సంతోషంతో గడపడానికి దేవుని సన్నిధిలో నువ్వు ఉంటామండి. ఏంటి, విత్తనం విత్తేటప్పుడు దేహాన్ని ఎవరైనా విత్తుతున్నారా? ఓన్లీ వట్టి గింజనే విత్తుతున్నాం, కానీ వచ్చేది ఏమొస్తుంది? దేహముతో బయటకు వస్తుంది. మంచి దేహాన్ని తీసుకుని నువ్వు మామిడికాయ విత్తితే మామిడికాయ దేహంతో బయటకు వస్తుంది, ఒక చెట్టుగా మారుతుంది. నువ్వు విత్తింది విత్తనమే, కానీ వచ్చేది ఒక దేహాన్ని సంతరించుకొని, శరీరాన్ని ధరించుకొని ఒక చెట్టుగా, మహావృక్షంగా మారిపోతుంది. అలాగే మనం కూడా ఈ క్షయమైపోయే దేహాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టి, దేవుని పనిలో వాడి, నలగొట్టి, శ్రమ ఓడ్చి, దీని కష్ట నష్టాల సుఖాల మధ్య దీన్ని ఏంచి శరీరాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టావనుకో, ఈ మట్టిలో పెట్టిన నీకు మరో దేహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతాడు. మరో జీవితం అండి, మరో జీవితం. మనకందరూ తెలుసు గొంగలి పురుగు. ఏంటి, గొంగలి పురుగు చూడగానే పిల్లలు అమాంతరంగా ఎగిరి గంతలేస్తారు. ఎందుకు? అది చూడడానికి అసహ్యంగా ఉంటుంది. చూడడానికి దాన్ని ఎవరు, అమ్మా గొంగలి పురుగు నాకు ఇస్తామని ఎవరేగాని అడగరు. ఎందుకు? ఆ గొంగలి పురుగు దేహాన్ని చూసే అసహించుకునే విధంగా ఉంటుంది, దూరంగా పారిపోయే విధంగా ఉంటుంది. కానీ కొద్ది రోజులకి ఒక గొంగలి పురుగు దీర్ఘకాలిక నిద్రలోనికి వెళ్ళిపోతుంది. దాన్నే సుప్తావస్థ అంటారు. దీర్ఘకాలిక నిద్రలోనికి వెళ్ళిపోతుంది. సుప్తావస్థలోనికి వెళ్ళిపోయి కొద్ది రోజులు నిద్రలోనికి వెళ్ళిపోయిన గొంగలి పురుగు సీతాకొక చిలుకగా మారిపోతుంది. ముందేమో గొంగలి పురుగు దేహం, తర్వాత ఏ దేహంగా మారిపోయింది? సీతాకొక చిలుక దేహాన్ని ధరించుకుంది. అంటే ఒక గొంగలి పురుగే మరో దేహంలోనికి మారిపోయింది. మనిషి కూడా అండి, మరో దేహాన్ని పొందుకుంటాం, మరో దేహంలోనికి వెళ్ళిపోతాం. అమరత్వ దేహాన్ని కలుగుతాం. క్షయమైపోయే దేహాన్ని అక్షయతలోనికి మారిపోతాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పునరుత్థానం అందరికీ ఉంది. దేవునిలో బ్రతికిన వారికి పరలోకానికి పోయే భాగ్యం మనకి ఉంటుంది. కనుక ఏది నిజం? పునర్జన్మ నిజమా, పునరుత్థానము నిజమా? పునర్జన్మ అనేది ఫేకు, అది అవాస్తవము. కానీ వాస్తవం ఏది? నిజమేంటి? పునరుత్థానం అనేది నిజము. మనిషికి మరో బ్రతుకుంది, మరో జీవితం ఉందని బైబిల్ చెప్పిన సత్యము. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, అద్భుతమైన మంచి మాటలు, మంచి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. పునర్జన్మ అనేది వాస్తవము కాదని, పునరుత్థానం అనేది వాస్తవమని యేసుక్రీస్తు వారు దాన్ని నిరూపించి సమాజానికి చూపిన ఒక మాదిరి అని నేర్చుకున్నాము నాయన. మీ పిల్లల మాటలు విన్నారు, అందరూ దీవించి ఆశీర్వదించండి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన కూర్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.